హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషల్ లాక్సీ కేర్ ఆఫ్ క్రికెట్. మనం చెప్పుకున్నాం ప్రివ్యూలో టాస్ ఎవరు గెలిచినా బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేస్తుందని. అదే జరిగింది. ఎల్హెచ్ టాస్ గెలిచింది కానీ బ్యాటింగ్ చేసింది ఎస్ఆర్హెచ్. 2024 ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఎలా స్టార్కి అవుట్ అయ్యారో సేమ్ అలానే షమీకి అవుట్ అయ్యారు ఇద్దరు. కానీ ఈసారి స్లోవర్ బాల్స్కి అవుట్ అయ్యారు. షమీ సూపర్ బౌలింగ్ ఈజ్ ట్రైంగ్ టు గివ్ ఏ కమ్బ్యాక్ టు ద ఇండియన్ టీమ్. ఎస్ఆర్హెచ్కి డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. తన హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది. ప్రిన్స్ యాదవ్ కూడా సూపర్ బౌలింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు ఇషాన్ కిషన్ది. లియామ్ లివింగ్స్టన్ స్క్రూ పాడే ప్రయత్నంలో కీపర్కి క్యాచ్ చేసి అవుట్ అయ్యాడు. అగైన్ బ్రిలియంట్ టేక్ ఫ్రమ్ రిషబ్ పంత్. ఎస్ఆర్హెచ్కి సెకండ్ మ్యాచ్లో హెల్ప్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసన్ మళ్ళీ వాళ్ళే మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడారు. థర్డ్ మ్యాచ్లో కూడా స్కోర్ 160 చేరుకుందంటే దానికి రీజన్ వీళ్ళే. మెయిన్గా నితీష్ కుమార్ రెడ్డి చాలా అంటే చాలా మెచ్యూర్గా ఆడాడు. 6లు 4లు టైం తీసుకొని గుడ్ బాల్స్ని వదిలేసి ఓన్లీ బ్యాడ్ బాల్స్ని ట్రీట్ చేశాడు బౌండరీ కొట్టడానికి. గుడ్ సైన్ ఫర్ ద ఆల్రౌండర్. ఆ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసన్ 50 కూడా పూర్తి చేసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ తగ్గేదేలే కూడా అన్నాడు 50 కొట్టి. ఈ మధ్యన క్లాసన్ రివర్స్కు బాగా ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్లో కార్తిక్ త్యాగన్ రివర్స్కు పాడాడు. ఈ మ్యాచ్లో అవేష్ ఖాన్ని రివర్స్కు పాడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. హైలైట్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పాలంటే రిషబ్ పంత్ కెప్టెన్సీలో కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్ చేంజెస్లో కానీ. ఈ మ్యాచ్లో ఎల్హెచ్జీ నుంచి చాలా మంచి ఫీల్డింగ్ చూసాం. ఏడన్ మార్క్రమ్, ట్రావిస్ హెడ్ క్యాచ్ కావచ్చు, సిద్ధార్థ్ అభిషేక్ శర్మ క్యాచ్ కావచ్చు, అండ్ రిషబ్ పంత్ లియామ్ లివింగ్స్టన్ క్యాచ్ కావచ్చు. చాలా మంచి ఫీల్డింగే చూసాం. అదే రీజన్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ని తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయడానికి. పంత్ ఎంత జాగ్రత్తగా ఉన్నాడో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను 18th ఓవర్ నుంచే ఒక చేతి గ్లౌస్ తీసి రెడీగా ఉన్నాడు. ఎవరన్నా రన్నింగ్ చేస్తే ఏమంటే కొట్టేద్దామని. జనరల్గా అందరూ ఇన్నింగ్స్ లాస్ట్ 3 balls అప్పుడు తీస్తారు, కానీ పంత్ అంత ముందు చూపుతూనే ఉన్నాడు గెలుద్దామని మ్యాచ్ని. నితీష్ కుమార్ రెడ్డికి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వడం అచ్చు రావట్లేదు ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో బౌలింగ్ ఇచ్చారు, పవర్ ప్లేలో ఓడిపోయింది. థర్డ్ మ్యాచ్లో ఓపెనింగ్ ఇచ్చారు, పవర్ ప్లేలో ఓడిపోయింది. సెకండ్ మ్యాచ్లో గెలిచింది ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వచ్చాడు. ఎమ్మటే సెకండ్ మ్యాచ్లో రింకు సింగ్ని అండ్ అనుకుల్ రాయ్ని వికెట్ తీసుకున్నాడు. పంత్ ఈసారి ఓపెనింగ్ వస్తాడా, మిడిల్ ఆర్డర్లో వస్తాడా అని అనుకున్నాం, కానీ పంత్ 1 down టాప్ ఆర్డర్లోనే వచ్చాడు. అది 1 down. దట్ షోస్ పంత్ హౌ డెస్పరేట్ టు విన్. హర్ష్ దూబే ఎస్ఆర్హెచ్ డిఫెన్స్లో హర్ష్ దూబే ఇంప్రెస్డ్ విత్ హిస్ బౌలింగ్. ఇంకొంచెం 20-30 runs ఎక్స్ట్రా ఉంటే ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ ఉండేది. లాస్ట్ 2 overs 13 runs అవసరం ఉండే ఎల్హెచ్జికి. హర్షల్ పటేల్ వేసాడు పెనాల్టిమేట్ ఓవర్, ఓన్లీ 4 runs ఇచ్చాడు. సూపర్ బౌలింగ్. అండ్ లాస్ట్ ఓవర్ జయదేవ్ ఉనద్కత్ ఫస్ట్ 2 balls 2 4లు ఇచ్చేసుకున్నాడు. అక్కడితో మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం, కానీ నెక్స్ట్ టైం కూడా 2 balls డాట్ అయ్యాయి. సూపర్ ఓవర్ వస్తుందా అనుకున్నాం, కానీ పంత్ 4 కొట్టేసిండు. ఒక బాల్ రిమైనింగ్తో చేజ్ చేసేసింది ఎల్హెచ్జీ. పంత్ విన్నింగ్ రన్ కొట్టగానే కెమెరామెన్ ఎమ్మటే సంజీవ్ గోయన్కా వైపు కెమెరా చూపించాడు అతని ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడానికి. అసలు కెమెరామ్యాన్కి ఉన్నంత పని స్టేడియంలో ఎవ్వరికి లేదు. ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూనే ఉండాలి. సూపర్ వర్క్, అది కష్టమైన వర్క్ కూడా. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్స్ చెప్పుకుంటే ఎస్ఆర్హెచ్కి ఎక్స్పీరియన్స్ ఫినిషర్స్ లేరు. అది డ్రాబ్యాక్ ఎస్ఆర్హెచ్కి. అది ఈరోజు అర్థమైంది. మొత్తం టాప్ ఆర్డర్ మీదే డిపెండ్ అయింది ఎస్ఆర్హెచ్. ఎల్హెచ్జీ కూడా బాగానే బౌల్ చేసింది. ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్, షమీ, దిగ్వేష్ రాఠీ. మొత్తానికి ఎల్హెచ్జీ టైటిల్ హంట్ స్టార్ట్ చేసింది. సంజీవ్ గోయన్కా హ్యాపీ, ఎల్హెచ్జీ హ్యాపీ, పంత్ హ్యాపీ, ఎవ్రీవన్ హ్యాపీ. సూపర్ మ్యాచ్ ఇది ఎల్హెచ్జీకి. లెట్స్ మీట్ అనదర్ రివ్యూ. బై.